అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తిలక్ను మీకోసం సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో మనం ఈ వీడియోలో రియల్మీ 7 Pro అన్బాక్సింగ్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసేద్దాం. సో మనకి తెలిసిందే సల్మాన్ ఖాన్ గారు బ్రాండ్ అంబాసిడర్ మనకి రియల్మీ ఫోన్స్కి. సో బాక్స్ ఇలా వచ్చేస్తుంది. సో మనకి మోడల్ రియల్మీ 7 Pro లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో లాంచ్ అయింది. ఎస్ మనకి ఇది 10 months ఓల్డ్ మొబైల్. బట్ నేను దీన్ని రీసెంట్గా పర్చేజ్ చేశాను ఫ్లిప్కార్ట్ సేల్లో. సో ఎందుకంటే దీని ప్రైస్ కట్ జరిగింది రీసెంట్గా. 16,000కి మనకి 6GB 128GB వేరియంట్ దొరకడం జరిగింది. సో మనకి ఇక్కడ స్పెసిఫికేషన్స్ మీకు ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి మీరు. సో మనకి ఆఫ్టర్ కార్డ్ డిస్కౌంట్ నాకు ఇది 15,300కి వచ్చేసింది అప్రాక్సిమేట్లీ. సో మనకి ఆ ప్రైస్ పాయింట్లో ఇది చాలా వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను చెప్తాను మీకు వీడియోలో. సో ముందుగా మనకి బాక్స్ అన్బాక్స్ చేసేద్దాం. సో మీరు మంచి నీట్గా ర్యాపింగ్ అయి వచ్చేస్తుంది బాక్స్. ఎంతైనా కొత్త ఫోన్ అన్బాక్సింగ్ చేస్తే వచ్చే దానికి కే వేరప్ప తెలిసిందే మనకి. సో మీరు మన ఛానల్కి కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మనకి అప్పుడే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ముందు వస్తుంటే మన ఛానల్ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా మనం బాక్స్ ఓపెన్ చేసేస్తే మనకి ఫస్ట్ వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అనే కార్డ్ కనిపిస్తుంది. సో ఇది మన ఫోన్. సో బ్యూటిఫుల్గా ర్యాప్ చేశారు మనకి ప్లాస్టిక్ కవర్లో. ఆహా, ఆ ఫీలే వేరే ఉంటుంది కొత్త ఫోన్ పట్టుకుంటే. బాగా ఎక్సైట్మెంట్ ఉంటుంది ఎట్లయినా. సో మనకి ఫోన్ పక్కన పెట్టేద్దాం. ఫోన్ పక్కన పెట్టేశాక మనకి ఇంకేమొస్తాయి కంటెంట్ అంటే మనకి టైప్ సి కేబుల్ వస్తుంది, టైప్ ఏ టు టైప్ సి కేబుల్. సో మంచి క్వాలిటీ కేబుల్ ఇది. సో దీంతోపాటు మనకి దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే దీని ఛార్జర్. సో ఛార్జర్ చూపిస్తాము. సో ఇది మనకి సూపర్ డాట్ ఛార్జర్. సో 65 వాట్ ఛార్జర్ ఇది మనకి. దీని అవుట్పుట్ ఇక్కడ మీకు చూపిస్తాను. సో మనకి ఇది 65 వాట్ అవుట్పుట్ ఛార్జ్ ఇస్తుంది. మనకి ఇది 0 to 100% ఫుల్ ఛార్జ్ ఓన్లీ 35 minutes లోపే అయిపోతుంది. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పుకోవాలి. ఈ ప్రైస్ పాయింట్లో వేరే ఏ మొబైల్కి లేదు ఇది. అదొకటి మేజర్ ట్రంప్ కార్డ్ అని చెప్పుకోవాలి ఈ మొబైల్కి. ఇంకా మనకి దాంతోపాటు టీపీయూ కేస్ ఇస్తారు, పేపర్ వర్క్, మనకి యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ ఇవన్నీ దీంతో వచ్చేస్తాయి. సో యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ అవి ఇవి. సో టీపీయూ కేస్ మనకి ఇందులో సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా వస్తుంది. సో మనకి ఇవే అండి బాక్స్లో వచ్చే కంటెంట్స్ మనకి. సో ఫోన్ని మనం అన్రాప్ చేసేద్దాం. సో ఇది మనకి ఓషన్ బ్లూ కలర్ ఇది. సో మంచి ప్రీమియంగా ఫ్రాస్టెడ్ ఫినిష్తో వస్తుంది. బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. సో ఇది మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మళ్ళీ మనకి ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్. సో బేసిక్గా దీంట్లో మనకి కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. ఏంటి అంటే మనకి ఇందులో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి దీంట్లో. అది మనకి బెస్ట్ ఫీచర్. మనకి ఈ మధ్య అన్నింటిలోనూ కామన్ అయిపోయిందండి. బట్ స్టీరియో స్పీకర్స్ 15,000లో ఉంటే మంచి బడ్జెట్ రేంజ్ అనుకోవాలి. సో చూడండి మీరు ఇక్కడ సార్ వాల్యూ కూడా మెన్షన్ చేశారు. సో ఇది మనకి రియల్మీ నుంచి. ఇది మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వచ్చేస్తుంది. 64 MP ప్రైమరీ కెమెరా, సోనీ IMX682 సెన్సార్, చాలా మంచి సెన్సార్, క్వాడ్ బేర్ సెన్సార్. మనకి 8 MP అల్ట్రా వైడ్, 2 MP డెప్త్ కెమెరా, 2 MP మ్యాక్రో. మనకి కిందకి టైప్ సి పోర్ట్, స్పీకర్స్, సైడ్కి మనకి సిమ్ ఎజెక్టర్ ట్రే, వాల్యూమ్ రాకర్స్. ఇంకా మనకి టాప్లో ప్రైమరీ మైక్రోఫోన్ ఉంటుంది. సో మనకి ఇదంతా ప్లాస్టిక్ ఫ్రేమ్. సో వెనకాల కూడా మనకి ప్లాస్టిక్ బ్యాకే, బట్ మనకి ఫ్రాస్టెడ్ ఫినిష్తో వస్తుంది. సో మనకి ప్రీమియం లుక్ ఉంటుంది. సో ఇది మనకి బిల్డ్ క్వాలిటీ. సో దీన్ని మనం రియల్మీ 7తో కంపేర్ చేసుకుంటే ఇది మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ఇలా ఉంటుంది. సో రియల్మీ 7 దీని ప్రెడ్యూసర్ మోడల్ అదే సిరీస్లో. కొంచెం ఇది ఇంకా మందంగా ఉంటుంది, థిక్గా ఉంటుంది. సో మనకి అందుకే ఇది కొంచెం హెవీ వెయిట్ ఎక్కువ ఉంటుంది రియల్మీ 7 Pro కంటే. సో మన కెమెరా కట్అవుట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో మనకి G95 ప్రాసెసర్ ఉంటుంది. రియల్మీ 8లో కూడా మనకి G95 ప్రాసెసరే 4G మోడల్లో. సో మనకి AMOLED డిస్ప్లే ఉంటుంది 8లో. సో సిమ్ కార్డ్ మనకి ఇట్లా వస్తుంది. డ్యూయల్ సిమ్ ప్లస్ ఎక్స్ట్రా మెమరీ కార్డ్ స్లాట్తో పాటు. నార్మల్ ఎక్స్ట్రా మెమరీ కార్డ్స్లో మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు. రెండు సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డ్ ఈజీగా వాడచ్చు. సో మనం ఫోన్ని బూట్ చేశాక ఇలా ఉంటుంది. మనకి డిస్ప్లే చాలా బ్రైట్గా ఉంటుంది, చాలా మంచి డిస్ప్లే, AMOLED డిస్ప్లే. సో మనకి 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో అదొక చిన్న మైనర్ కాల్ అని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ మనకి AMOLED డిస్ప్లే కాబట్టి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కింద టైప్ సి పోర్ట్ ఇవి మనకి ఇలా ఉంటుంది ఓవర్వ్యూ. సో ఇంకా మనకి ఫోన్ గురించి మాట్లాడుకుంటే సో మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్, గేమింగ్ ప్రాసెసర్, మనకి 8 nm ప్రాసెసర్తో వచ్చింది ఇది. సో పవర్ ఎఫిషియెంట్, మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్ ఇది. సో మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ గేమింగ్కి బాగుంటాయి, Adreno GPUతో వస్తాయి కాబట్టి. సో ఇది మనకి కెమెరా యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది.
సో మనకి టైం ల్యాప్స్, స్లో మోషన్, ఇంకా మూవీ మోడ్, 64 మెగాపిక్సెల్ మోడ్, అల్ట్రా మ్యాక్రో, ఇవన్నీ వచ్చేసి మనకి నైట్ మోడ్, డెడికేటెడ్ నైట్ మోడ్ కూడా ఉంటుంది. అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇంకా లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో అల్ట్రా వైడ్, ఇది నార్మల్ మోడ్, ఇంకా మ్యాక్రో, డెప్త్ సెన్సర్. సో బేసిక్గా ఈ డెప్త్ సెన్సర్ మ్యాక్రో వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. మ్యాక్రో కూడా ఇంకా మంచి స్పెసిఫికేషన్ తెస్తే బాగుంటుంది. ఇంకా అది పెట్టేసి మనకి సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్తో వస్తుంది, ఫుల్ హెచ్డి వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఇలా ఉంటుంది మనకి సెల్ఫీ కెమెరా. సో నెక్స్ట్ మనం యూఐ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది క్లోజ్ టు స్టాక్ ఆండ్రాయిడ్ లుక్ ఉంటుంది, రియల్మీ యూఐ. సో ఇంతకుముందు మనకి రియల్మీ ఫోన్స్ అన్ని కలర్ ఓఎస్తో వచ్చేవి, బట్ ఇప్పుడు వాళ్ళు స్పెషల్గా డిజైన్ చేసేసుకున్నారు రియల్మీ వాళ్ళు. సో ఇలా ఉంటుంది మనకి, ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉంటాయి, క్లోనింగ్ యాప్స్తో పాటు ఇంకా చాలా మటుకు యూస్ఫుల్ ఫీచర్స్ ఉంటాయి. మనకి ఇది అబౌట్ ఫోన్ గురించి, ప్రాసెసర్, ర్యామ్, రోమ్ గురించి. ఇంకా ఆండ్రాయిడ్ మనకి ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. సో లాస్ట్ ఇయర్ ఆండ్రాయిడ్ వర్షన్ ఇది. సో మనకి ఇది 2 OS అప్గ్రేడ్స్ ఉంటాయి. సో మోస్ట్ 2 OS అప్గ్రేడ్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో బేసిక్ ఏంటంటే మనకి ఇది, సో మనకి కెమెరా షటర్ స్పీడ్ చూడొచ్చు, మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది, 64 మెగాపిక్సెల్తో సెల్ఫీ కెమెరా వీడియో మీరు చూడొచ్చు. సో సెల్ఫీ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా సాటిస్ఫాక్టరీ ఉంటుంది. మనకి వేరే ఏ మోడల్లో 32 మెగాపిక్సెల్ లేదు ఈ బడ్జెట్ రేంజ్లో, ఓన్లీ ఈ మోడల్లోనే ఉంది. సో ఇది మనకంతా యూజర్ ఇంటర్ఫేస్ ఇలా క్లోజ్ టు స్టాక్ ఆండ్రాయిడ్ లుక్ ఉంటుంది, మనం ఇందాక చెప్పినట్లే. ఇంకా మనకి దీంట్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ కూడా ఇచ్చారు రియల్మీ వాళ్ళు, అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. సో ఇంకా ఇది మనకి వెనకాల సార్ వాల్యూ 0.7 హెడ్ దగ్గర, 0.5 బాడీకి. సో మెయిన్ నేను దీన్ని ఎందుకు రికమెండ్ చేస్తాను అంటే, సో రియల్మీ 8 4G మోడల్లో మనకి మీడియాటెక్ ప్రాసెసర్ ఉంది, కెమెరా అన్నీ ఉన్నాయి, కానీ బట్ స్టీరియో స్పీకర్స్, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అవన్నీ మిస్ అయ్యాయి ఇందులో రియల్మీ 8లో. 5Gలో మనకి ఎల్సిడి డిస్ప్లే వస్తుంది, బట్ 5G ప్రాసెసర్తో వస్తుంది, మీడియాటెక్ డైమెన్సిటీ. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే మీకు, సో మనకి ఫోన్ ఓవరాల్గా ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవాలి. మనకి కెమెరాస్ బాగుంటాయి, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ, ఇంకా మనకి స్టీరియో స్పీకర్, 65 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్, మనకి ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. మనకి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉంటాయి, వేరే మోడల్స్లో నీకు ఒకటి ఉంటే ఒకటి ఉండదు. సో అలా మిస్ అవుతున్నాయి. సో మనకి ఈ ప్రైస్ పాయింట్లో 15 to 16 ప్రైస్ పాయింట్లో వచ్చింది, మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయండి ఈ ఫోన్ని. మీరు సేల్లో కనుక వెయిట్ చేసి కొనుక్కోండి ఖచ్చితంగా. అప్డేట్స్ మాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు అంటే ఖచ్చితంగా మీరు ఈ ఫోన్ని రికమెండ్ చేస్తాను. నేను ఈ ఫోను నేను అలానే కొనుక్కున్నాను. సో దీని గురించి నేను లాంగ్ టర్మ్ రివ్యూ కూడా చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.